చూస్తే గుర్తుపడతారా? రాజమహేంద్రవరంలో ప్రతి నీటి బిందువుని నేనే అని చెబితే గుర్తుపడతారా? నేను మీ గోదావరిని. ఎక్కడో త్రయంబకేశ్వర్లో చిట్టి చిట్టి తప్పటడుగులు వేస్తూ మొదలయ్యే నా ప్రయాణం నాసిక్లో పరుగందుకొని నాందేడ్లో శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ప్రార్థనలు విని, బాసరలో సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు వీక్షించి, భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి పాదాలు కడిగి పాపికొండల అందాలు ఆస్వాదిస్తూ, ఇదిగో మన రాజమహేంద్రవరం జనాల మనసుల్లోని లోతులు తెలుసుకొని కోనసీమ దాటి సాగర సంగమంతో ముగుస్తుంది. సరళంగా చెప్పాలంటే 3 రాష్ట్రాలు, సుమారు 1500 కిలోమీటర్ల ప్రయాణం, వేల సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రవహించాలని మహాశివుని వరం. పూర్వం బ్రహ్మగిరి పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్న గౌతమ మహర్షి పైన ఇంద్రుడి మాయ వల్ల, ఇతర ఋషుల అపోహ వల్ల గోహత్య పాపం మోపబడింది. మహర్షుల సలహా ప్రకారం గౌతముడు మహాశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుతో ప్రసన్నుడైన మహాశివుడు వరము కోరుకోమనగా గౌతముడు తనని గోహత్య పాపము నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగని దించి ఔదుంబర వృక్షం వేర్లలో వెలువమని ఆజ్ఞాపించారు. దిగి వచ్చిన గంగా మహత్యంతో గౌతమ మహర్షి తన పాపాలన్నీ కడిగేసుకున్నాడు. గౌతముడికి వరంగా వచ్చాను కాబట్టి గౌతమి అని, దక్షిణంలో వెలిశాను కాబట్టి దక్షిణ గంగా అని, గోహత్య పాపం నుంచి విముక్తి కలిగించాను కాబట్టి గోదావరి అని నన్ను పిలుస్తూ ఉంటారు. పుణ్య భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు, ఎన్నో నదులు వెలిసి ఉన్నా కేవలం తెలుగువారు మాత్రమే వారి ప్రాంతాలకి నదుల పేర్లు పెట్టుకున్నారు. అందులో నా పేరు ఉండటం కూడా ఒక విశేషమే. అందుకే నేను తెలుగువారన్నా, అందులో 1000 సంవత్సరాల చరిత్ర గల రాజమహేంద్రవరం అన్నా నాకు ఎంతో ప్రీతి. వేల సంవత్సరాల పూర్వం బౌద్ధుల ఆనవాళ్లు వెలికి వచ్చిన మన రాజమండ్రి మూలాలు 10వ శతాబ్దం నుంచే వినపడతాయి. ప్రస్తుత శకం 919 నుంచి 934 మధ్యకాలంలో తూర్పు చాళుక్యరాజైన అమ్మరాజు విష్ణువర్ధనుడికి, ఆ తర్వాత అతని వంశంలో వచ్చిన రాజులందరికీ రాజమహేంద్ర అనే బిరుదు ఉండేదట. మొదటి విష్ణువర్ధనుడే ఈ పంచగిరుల మధ్య నగరాన్ని కట్టించి దానికి రాజమహేంద్రవరం అని ఘనమైన పేరు పెట్టాడని ఒక నానుడి ఉంది. కథలోని కథానాయకుడు 1022 నుండి 1061 వరకు సుమారు 40 సంవత్సరాలు దిగ్విజయంగా పాలించిన రాజరాజ నరేంద్రుడు. పరమేశ్వరుడికి మహాభక్తుడు, అర్ధ ధర్మశాస్త్రాల ప్రాజ్ఞుడు, దానవీరుడు, ధర్మశూరుడు, సకల కళాహృదయుడు, ప్రజానాయకుడు, రాజకీయ చతురుడు, చోళుల ప్రీతిపాత్రుడు మన రాజరాజ నరేంద్రుడు. మామగారు, వెంగిరాజులు చోళరాజులు ఐక్యంగా ఉంటూ మన వెన్నంటే నిలిచిన తెలుగు ప్రజల క్షేమం కోసం మేమీ నగరాన్ని గోదావరి సమక్షంలో నిర్మించాం.
దీనిని తమ గౌరవార్థం రాజమహేంద్రవరమని పిలవదలిచారు. మీరు ఆశీర్వదించండి. తప్పకుండా అలాగే కానివ్వండి. ఆ రాజరాజ నరేంద్రుడి హయాంలోనే ఒక అద్భుతం జరిగింది. అన్నయ్య గారు, ప్రభు, నాదొక కోరిక. చెప్పండి. మన తెలుగు వారందరికీ అర్థమయ్యేలా ఈ మహాభారత మహాకావ్యాన్ని మీరు తెలుగులో రచించాలి. మీ రచన తెలుగు వారికి గర్వకారణమవ్వాలి. మన రాజమహేంద్రవరం తెలుగు వారి సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లాలి. ఆహా, చక్కటి ఆలోచన ప్రభు. తప్పకుండా నా మానవ ప్రయత్నం నేను చేస్తాను. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారతబద్ధ స్పృహులగు వారికి నెప్పుడు బహుయాగంబుల ఫలంబ పరమార్థమిలన్. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారతబద్ధ స్పృహులగు వారికి నెప్పుడు బహుయాగంబుల ఫలంబ పరమార్థమిలన్. అలా రాజమహేంద్రవరం చాళుక్యుల నుండి చోళులకు, వారి నుండి కాకతీయులకు, ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ హయాంలోకి వెళ్లి రాజమహేంద్రవరం కాస్త రాజమంద్రం, రాజమండ్రిగా పిలువబడింది. ఆ పైన రెడ్డి రాజుల విప్లవంతో రాజమండ్రి పూర్వ వైభవాన్ని మళ్లీ సంతరించుకుంది. వారి హయాంలోనే కవి సార్వభౌమ శ్రీనాథుల వారు ఇక్కడికి తరచూ వస్తూ ఇక్కడి ఉమా మార్కండేయ ఆలయ విశేషాలు, గోదావరి నది పరవళ్లు, పంచగిరుల అందాలు, వీటన్నింటినీ ఆయన శైలిలో వర్ణించారు. వేగంగా మారిన రాజకీయ పరిణామాలతో రాజమండ్రి గజపతి రాజుల చేతిలోకి, వారి నుండి శ్రీకృష్ణదేవరాయుని విజయనగర సామ్రాజ్యంలోకి చేరింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలు డచ్ వారు పరిపాలించగా బ్రిటిష్ వారు రాజమహేంద్రవరాన్ని కైవసం చేసుకున్నారు. బ్రిటిష్ హయాంలోనే రాజమండ్రి మళ్లీ పునర్వైభవాన్ని, ఆధునిక వ్యవసాయ పథకాలను పొందింది. ఆర్ట్స్ కాలేజ్ మరియు రాజమండ్రికే చిహ్నంగా నిలిచిన ప్రఖ్యాత బ్రిడ్జిను బ్రిటిష్ వారే నిర్మించారు.